మేడం ఇప్పుడు మొన్న కేసీఆర్, ఈ రోజు కేటీఆర్, గతంలో హరీష్ రావు ఈ విధంగా అంటే వరుసగా ఏసీబీ నోటీసులు రావడం కావచ్చు, తర్వాత ఈడీ నోటీసులు రావడం అనేది జరుగుతుంది. మేము మాత్రం చట్టపరంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం, రాజకీయ కక్ష సాధన చర్యలు చేపట్టలేదు, వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి ఈ రోజు వాళ్ళకి గతి పట్టిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అబద్ధాలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 420 హామీలు లేవు, కళ్యాణ లక్ష్మిల ₹1,00,000 పాటు తులం బంగారం లేదు, తులం ఇనుము కూడా లేదు. ఏది అని రేవంత్ రెడ్డిని ఆయన పరిపాలనను అనుక్షణం మా అధ్యక్షుడు రామన్న 3 చెల్ల నీళ్లు తాగిస్తున్నాడు, 30 తిప్పలు పెడుతున్నాడు. ఇవన్నీ తట్టుకోలేక ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తున్న రామన్నను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ విచారణలకు, జైళ్లకు వీటి పేరు మీద సతాయిస్తా అంటే మాత్రం భయపడే సమస్య లేదు. ఎందుకంటే టైం దేనికి మొదలైంది, ఆయనకు మొదలైందని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయనకు మొదలైంది టైము. ఎందుకంటే ప్రజలను గమనించండి, ఊర్లలోకి పోయినప్పుడు ఎమ్మెల్యేలందరూ భయపడుతున్నారు వాళ్ళు ఈ ఒక్క పథకం అమలు చేయలేక. అక్కడ పోగానే ప్రజలందరూ మీరు మాకేం చేసిండ్రని వస్తుండ్రని చెప్పి చెప్పులు కొడుగుడ్లు అందుకుంటున్నారు ఊర్లల్లో. గుర్తుపక్కరలు అరే మీరెందుకు చూడట్లేరు? ప్రజలు అందుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఏమవసరం? బీఆర్ఎస్ నాయకులకు అవసరం లేదు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజల మద్దతు 100% ఉన్నది, అందుకుంటుంది. కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నాయకులే ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిండ్రో వాళ్ళే గుర్తుపక్కరలు అందుకుంటున్నారు. ఇవాళ అధికారం అది అబ్బా, ఇక ఏమన్నా అది భూతల స్వర్గంలో కూర్చొని పరిపాలన చేస్తున్నాడు, ఇక మేము ఓర్వలేకుండా ఉన్నామా? ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆయనకు పరిపాలనే చేతనైతే నిన్న గద్దర్ అవార్డు అని ఇచ్చిండు. గద్దర్ అవార్డు మీద అవార్డు ఇస్తున్న వ్యక్తి ఫోటో ఉండాలి కదా. నంది అవార్డు మీద నంది ఫోటో ఉన్నది, మరి గద్దర్ అవార్డు మీద గద్దర్ ఫోటో ఉన్నదా? వందల వేల మందిని తీసుకొచ్చినావు, అందగత్తెలు తీసుకొచ్చినావు, ఇక్కడ చేసినావు. ఏమైంది? తెలంగాణ పరువును ప్రపంచవ్యాప్తంగా నువ్వు బయట పెట్టినావు. ఒక ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అమ్మాయి మీద మిస్బిహేవ్ చేసిండ్రని మనము తలుపు పెట్టి చూసినాం అనుకుంటాం, కానీ కొలుపు పెట్టి ప్రపంచం అంతా ఇన్నది. అది పేపర్లలో చూసిందా లేదా? దానికి ఇప్పుడు అది తప్పు కదా? దానికి ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదా? నిన్న గద్దర్ అవార్డు ఫంక్షన్ తీసుకొచ్చింది, ఎక్కడో మరముళ్ళ భోగవాళ్ళని తీసుకొచ్చి డాన్సులు చేయించి పిచ్చి పిచ్చి పాటలు. ఓకే అంటే ఓయో హోటల్కి రానా? గద్దర్ అన్న దేనికోసం? అసలు విప్లవోద్యమము, నక్సలైట్ ఉద్యమం పుట్టింది ఆయన పాటలతోని. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని గొప్ప గొప్ప పాటలు పాడిన గద్దరన్నను ఆ అవార్డు మీద ఒక చెద్దరుగా పేసిండ్రు వాళ్ళిగా. ఫోటో లేదు అంటే నాకు ఇక్కడ ఒకటి రేవంత్ రెడ్డి గారిని అడగాల్సింది ఏంటంటే, మీరు సినిమా అవార్డులకు ఇంకొక పేరు పెట్టుకోండి, శ్రీనారాయణ రెడ్డి గారి అవార్డును ఇంకోటను, కానీ కళాకారులకో లేకపోతే విప్లవకారులకో మీరు ఒక మంచి అవార్డు ఇవ్వాలనుకున్నప్పుడు గద్దరన్న పేరు పెట్టండి. గద్దరన్న పేరు పెట్టినవు, కానీ గద్దరన్న ఫోటో పెట్టవు, చండాలమైన ఒక ట్రూపును తీసుకొచ్చి పాటలు పాడిస్తావు. ఇది సాంస్కృతిక విధ్వంసం కాదా? ఆనాడు మీరు జై తెలంగాణ అనక విధ్వంసం, ఇవాళ మీరు పరిపాలనకు వచ్చి జై తెలంగాణ అనక ఒక సాంస్కృతిక విధ్వంసం. ఇవాళ ఆ అవార్డ్స్లలో చూసినప్పుడు ఒకటేంటంటే అల్లు అర్జున్ గారు, బాలకృష్ణ గారు జై తెలంగాణ అన్నారు. వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్ కూడా మంచిగా జై తెలంగాణ అన్నప్పుడు నీకేం రోగం పుట్టింది? నువ్వు జై తెలంగాణ అని ఎందుకు అనవు? నువ్వు జై తెలంగాణ అనే వ్యక్తిని ప్రజల మెప్పు ఎట్లా పొందుతామని నేను అడుగుతున్నా. ప్రజల గుండెలకు రావాలంటే కేసీఆర్ లాగా పోరాటం చేయాలి, కేసీఆర్ లాగా దూసుకపోవాలి. నిన్న మొన్న విచారణకు పిలిచిన హరీష్ అన్న డేర్గా 20 క్వశ్చన్లకు ఆన్సర్ చేసిండు, వచ్చిండు. మళ్ళీ బాపు పోయిండు, మొత్తం ఎక్కడికక్కడికి సమాధానాలు చెప్పిండు, వచ్చిండు. ఇవాళ రామన్న కూడా చెప్పొస్తాడు. ఇవాళ విచారణ పేరు మీద రామన్నకే గనక చిన్న అపకారం వాళ్ళు తలపెడితే మేమందరం మళ్ళా 100 మంది కేటీఆర్లమై, 1000 మంది కేటీఆర్లమై, 1,00,000 మంది కేటీఆర్లమై విజృంభిస్తామని వార్నింగ్ ఇస్తూ జై తెలంగాణ. ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రం నుంచి తండోపతండాలుగా, రాష్ట్రం నుంచి ఎన్నో విధాలుగా ఇవాళ పబ్లిక్ అంటే మన కార్యకర్తలు కానీ నార్మల్ పబ్లిక్ కూడా తరలి వస్తున్నారు. మీరే చూస్తున్నారు, తెలంగాణ భవన్లో ఎక్కడ కూడా నిలబడడానికి చోటు లేకుండా ఉన్నది. సో మరి అరెస్ట్ ఎట్లా అవుతారని నిరూపణ కాలేదు కదా, ఇంకా నిరూపించాలి కదా. మొత్తం నిరూపణ అయిన తర్వాత అరెస్ట్ చేయాలి. ముందే అరెస్ట్ అని మీడియా వాళ్ళే ఎక్కువ దాన్ని వైరల్ చేసేసి దాన్ని అరెస్ట్ అవుతున్నారు అని చెప్పేసి అదంతా తప్పండి, అదంతా ఏం లేదు. ఎందుకంటే ఇవాళ నిరూపించందే ఏది జరగదు. నిరూపణ కాందే కేటీఆర్ కానీ, కేసీఆర్ సార్ కానీ, హరీష్ రావు సార్ కానీ ఎవరైనా నిరూపణ కాందే ఎవరు అరెస్ట్ కారు, చెయ్యలేరు కూడా. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టడానికే. ప్రజలను రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో చూసుకోండి, వాళ్ళు ఓడిపోబోతున్నారు.
అదంతా చూసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి వీళ్ళ మీద విచారణ అని చెప్పేసి టైం పాస్ చేస్తున్నది తప్ప